ఒకప్పుడు నా జీవితంలో ఎన్నో ఓటములు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు, ఆకలి బాధ, వస్త్రహీనత, తల్లిదండ్రులు లేని పరిస్థితి, ఎటు చూసిన చీకటి. ఇంకా నా జీవితంలో వెలుగే లేదేమో, చచ్చిపోతే బాగుండును. అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు కదా, నేను కూడా చచ్చిపోతే బాగుండు. ప్రభువా దేవుడా నన్ను తీసుకో, నేను చచ్చిపోవాలి. ఇంకొక అడుగు కూడా నేను వేయలేను. ఒక రోజు కూడా నాకు వద్దు. ఒక రోజు నేను చూడాలనుకోవట్లేదు. నన్ను తీసుకోయ్యా, నన్ను తీసుకో అని ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశాను. నేనున్న పరిస్థితి, మూడు వారిపోయిన జీవితం, ఎడారి లాంటి జీవితం, చీకటిమయం. దేవుడు నన్ను దర్శించాడు, నా జీవితాల్లో వెలుగులు పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొద్దు లాంటి నా జీవితాల్లో చిగురులు పుట్టించాడు. ఒకరోజు నాకే ఆకలి అవుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి అనుకున్న పరిస్థితులు దైవజనుడు మమ్మల్ని చేరదీయక ముందల మా నాన్న దగ్గర మేమున్నా. ఆయన తాగుతూ తిరుగుతూ ఉండేవాడు. చాలాసార్లు ఆకలి అవుతూ ఉండేది. ఎవరిని అడగాలి? ఆకలి బాధ. ఎన్నోసార్లు మంచినీళ్ళు తాగి స్కూల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు అందరూ మంచి మంచి బాక్సులు తీసి మంచి ఫుడ్ తింటూ ఉంటే బాక్స్ ఓపెన్ చేసి వాళ్ళ బాక్సులు చూసి తినలేక మూసేసి పక్కన పెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి జీవితాన్ని దేవుడు చేతిలోకి తీసుకొని ఈరోజు నన్ను దేవుడు ఆశీర్వదించి కొంతమందికి పెట్టే విధంగా దేవుడు చేశాడు. దేవుడు ఏదైనా చేస్తాడు. ఒకప్పుడు నేనే ఆదరణ లేని జీవితాన్ని గడుపుతూ ఉంటే ఈరోజు నేను అనేకుల్ని ఆదరపరిచేటట్టుగా దేవుడు చేశాడు. నేనే కృంగిపోయిన స్థితిలో ఒకప్పుడు మగ్గిపోయాను. ఈరోజు అనేకులు ధైర్యపరిచేటట్టుగా నా దేవుడు నన్ను చేశాడు. ఇక్కడ ఉన్న మీ జీవితాన్ని కూడా దేవుడు అలా చేస్తాడు. చాలామందికి యవ్వన ప్రాయం ఎంతో సంతోషకరమైన అనుభవాల్ని మిగిల్చిద్ది. నాకు మాత్రం నా యవ్వన ప్రాయం చాలా దుఃఖం, చాలా వేదన, ప్రతికూల పరిస్థితులు. అలాంటి స్థితిలో దైవజనుడు దేవుని ప్రేమను బట్టి మమ్మల్ని చేరదీసి ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా ఆదరించి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, మాకు అన్నం పెట్టి, మాకు క్రీస్తు ప్రేమను పరిచయం చేసి ఈరోజు మాకు దేవుని తెలియజేస్తే ఈరోజు మేము ముగ్గురం దేవుని పనిలో ఆడబడతా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారి జీవితాన్ని కూడా దేవుడు అలా చేయాలనుకుంటా ఉన్నాడు. ఓటమి, ఎటు చూసినా ఓటమే కనబడతా ఉందా? నీ జీవితంలో గెలుపు రాబోతా ఉంది. నీ గాయాలన్నిటినీ దేవుడు గేయాలుగా మార్చబోతా ఉన్నాడు. నీ నిందలను దేవుడు పూదండలుగా చేయబోతా ఉన్నాడు. మీ అవమానాలని దేవుడు ఘనతలుగా మార్చబోతా ఉన్నాడు. ఈరోజు తునీకరించిన వారే నిన్ను ఘనపరిచే విధంగా నా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీకు ఈరోజు ఏ లేమైతే ఉందో ఆ లేమిని దేవుడు సమృద్ధిగా మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇట్లాగే నేను బాధపడతా ఉంటే ఆ సంవత్సరంలో మా నాన్న చనిపోయాడు. మా నాన్న చనిపోతే చాలా వేదన. తల్లి చనిపోయింది, సరే ఏమోలే నాన్న ఉన్నాడు కదా, మా నాన్న మారుతాడులే. చాలామంది ఆడపిల్లలకి తండ్రి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. నాకు కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. మా నాన్న మార్పు కొరకు నేను చాలా ప్రార్థన చేశాను. అయితే సడన్గా ఆయన కూడా చనిపోయాడు. చనిపోతే చాలా వేదన, ఏడుస్తూ ఉన్నా, బాధపడతా ఉన్నా. ఆగస్టు నెలలో మా నాన్న చనిపోయాడు. డిసెంబర్ నెలలో 31st నైటు ఇట్లాగే చర్చ్ ఉంది. దైవజనులు చాలామంది ఇలాగే వాక్యం చెప్తా ఉన్నారు. అందరూ వాగ్దానాలు తీయడానికి ఇట్లాగే ముందుకు వస్తూ ఉన్నారు. అప్పుడు ఇక్కడ వాగ్దానాలు పెడితే అందరూ వచ్చి తీసుకొని వెళ్ళాలి.
అందరూ వెళ్తూ ఉంటే నేను ఒక పక్కన గుంజకు అనుకొని నించొని తాటాకుల మందిరం అది ఏడుస్తూ ఉన్నా. గత సంవత్సరంలో మా నాన్న ఉన్నాడు, ఇప్పుడు మా నాన్న లేడు, మా నాన్న వెళ్ళిపోయాడు అనాథ అని చెప్పి ఏడుచుకుంటా, చాలా ఏడుపు, అది చెప్పేది కాదు. అట్లా ఏడుస్తూ ఉంటే అక్క వాళ్ళు వచ్చి అందరు వాగ్దానాలు చేసినారు, నువ్వు కూడా తీపో అంటే ఏముందని వాగ్దానం తీయాలి. అందరూ సంతోషంగా ఉన్నారు. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, దేవుడు గొప్ప మేలు చేశాడు, ఈ సంవత్సరం దేవుడు కాపాడాడు, ఈ సంవత్సరం దేవుడు భద్రపరిచాడు, ఈ సంవత్సరం దేవుడు అవసరతలు తీర్చాడు. అందరూ ఎంతో సంతోషంగా వెళ్ళి వాగ్దానాలు తీస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఇంకేముందని వాగ్దానం తీయడానికి అనే నిరాశ నిస్పృహల్లా కుంగిపోయినటువంటి పరిస్థితిలో నేను ఉంటే అక్క వాళ్ళందరూ చెప్పేసరికి వెళ్ళి అందరూ తీస్తూ ఉంటే వాగ్దానం అట్లా తీసి దైవజనుడికి నేను ఇచ్చాను. ఆ వాగ్దానం చూసి నాకు మైండ్ పోయింది. ఏమని వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడంటే, నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నుకి ఎన్నటికీ బాధ పెట్టను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఆ రోజు వాగ్దానం ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడు నన్ను ఎంతో ధైర్యపరిచాడు. నన్ను ధైర్యపరిచిన దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. అయితే మీరు ఒకటి చేయాలి, దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి తీర్మానం గనక, దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాలి అనే తీర్మానం గనక మనం చేయగలిగితే దేవుడు మనల్ని వెలుగుగా చేసి అనేకుల ఎదుట మనల్ని హెచ్చించాలనుకుంటా ఉన్నాడు. అయితే ఈరోజు ఆ తీర్మానం చేయడానికి సిద్ధం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చెయ్యునులే సాయం. చూసెను నా దైవం, చెయ్యునులే న్యాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా. మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆలస్యమైందని ఆక్రందన చెందకు, రోజులు మారవని రోదించకు. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. ఆరోదననే ఆరాధనగా, మనుగడనే మాధుర్యముగా. పలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మలచును నా దైవం, విడువకు నీ ధైర్యం. మారుతుంది నీ జీవితము,
వేదన చెందకుమా, మరచిపోడు నిన్ను యేసయ్య, మాటే నమ్ము సుమా. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ కథ మారిందని నిరాశలో ఉండకు, నీ వ్యధ తీరదని చింతించకు. నీ చింతలనే చిరునవ్వులుగా